హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రప3 యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన లాంగ్ వీడియోలో రాగి జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి, మా మమ్మీ స్టైల్లో. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నామండి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాము. మనం రాగి జావా ఎలా చేసుకోవాలో చూద్దాం. అందరికీ తెలుసు, కానీ నా స్టైల్లో నేను చేస్తున్నాను మా డాడీ కోసం. ఇప్పుడు వాటర్ వేసుకున్నాం, ఒక గ్లాసు వాటర్, ఒక గ్లాస్ వేసుకుని ఇంకా చిన్న గ్లాస్తో పాలు, ఎక్కువ పాలు అయితే ఎక్కువ పోసుకోకూడదు, రాగి జావ కదా, పాలు ఎక్కువ ఉండకూడదు, చిన్న గ్లాస్తోనే పోసుకోవాలి. హీట్ అవనండి, పాలు కాగనివ్వండి. ఎలక్క బుడ్లు 3 వేసుకున్నాము, దంచుకున్నాము. రాగి జావ బాగుంటుందండి. మా డాడీకి షుగర్ ఉంది, అందుకని డాడీ కోసం చేస్తున్నాను. అలాగే నేను కూడా తాగడానికి హెల్త్కి చాలా మంచిది కదా, అందుకోసమే సాయంత్రం పూట్ల నేను మా డాడీ తాగుతాం రాగి జావ అనేది. ఇలా చేసుకొని మీరు కూడా రోజుకి ఒక్కోసారైనా తాగండి, టీ బదులు, కాఫీ బదులు. దంచుకున్నాను, పక్కా పెట్టుకున్నాం. దంచుకొని ఇప్పుడు రాగి పిండి 2 స్పూన్లు వేసుకున్నాము. చూడండి, 2 స్పూన్లు వేసుకున్నాను. ఇవి వాటర్ వేసుకొని కలుపుకోవాలి. నీళ్ళు వేసుకొని ఇలాగా కలుపుకోవాలి, వంటలు లేకోకుండా. రాగి పిండి తింటే షుగర్ అనేది లెవెల్లో ఉంటుంది, ఎక్కకోకుండా. చాలా మంచిది షుగర్ పేషెంట్లకి కాదులేండి, మనందరికీ చాలా మంచిది. ముందుగానే మనము రాగి రొట్టి, రాగి ముద్ద, ఇలా రాగి జావా అనేది చేసుకొని మనం రోజుకి ఒక్కసారైనా తీసుకుంటే హెల్త్కి అనేది చాలా మంచిది. మన పిల్లలకి కానీ ఇవ్వండి, బాడీ అనేది గట్టి పడుతుంది, లూజ్గా లేకోకుండా. రాగి పిండి అనేది తింటే చాలా మంచిది. అలాగే రాగి రొట్టి కానీ తింటే చాలా మంచిది. నేనైతే మొన్నే మా పిల్లలకి రాగి రొట్టి తీసి ఇచ్చినాను. మా డాడీకి షుగర్ ఉంది కాబట్టి డైలీ ఇది నేను చేస్తాను సాయంత్రము. అందుకని ఎలాగో మా డాడీ కోసం చేస్తున్నా కదా, మీకు కానీ వీడియో తీసి పెడదామని ఈరోజు వీడియో తీయాలని ఆలోచన వచ్చింది, అందుకని వీడియో తీస్తున్నాను. ఇప్పుడు ఎలక్కల పొడి వేసుకున్నాం దంచుకొని. అలాగే మనము బెల్లం వేసుకున్నాము. నేను బాగా ఎర్రగుండే బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు తెల్లగుండే బెల్లము షుగర్ అంటండి, అది తీసుకోకూడదు అన్నారు. షుగర్ పేషెంట్లకి ఇలాంటి బెల్లం వేసుకోవాలి. చూడండి, బెల్లం వేసుకోవాలి. దీంట్లో బెల్లం కానీ బాగా కరగాలి. కరిగినాక మనము కొంచెం ఉడకనిద్దాము. చూడండి, ఇలా ఉడికినప్పుడు మనము రాగిపిండి నీళ్ళలో కలుపుకున్నాం కదా, ఇది అనేది దీంట్లోకి వేసుకోవాలి. అలా వేసుకున్నాక బాగా తిప్పుకొని దీన్ని మళ్ళీ ఉడకనివ్వాలి. మన రాగి జావ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాసులోకి పోసుకున్నాం. ఇప్పుడైతే గ్లాసులోకి పోసుకున్నాం మనము. మన రాగి జావ అయితే రెడీ అయిపోయింది. మీరు ఇలా ట్రై చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.